హాయ్ అండి. మార్నింగ్ అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి. ఇంకా తెల్లారుజామున వెళ్ళామని చెప్పేసి ఇంకా ఇక్కడికి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళామండి మా ఇంటి దగ్గరే. ఇంకా ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనకి అవకాశం ఉంటుందో లేట్ అయిపోతుంది. స్నానాలు చేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలంటే సండే కదా, లేట్ అవుతుంది, మళ్ళీ తిరిగి రావడానికి కష్టం అవుతుంది, నైట్ అయిపోద్ది అని చెప్పేసి మేమైతే మార్నింగే ఫోర్కి అలా లేచి 5:35 కంటే ట్రైను, దానికైతే మేము వెళ్ళామాట. ఫైవ్కి అయితే ట్రైన్ వెళ్ళామాట. కానీ ఆ 5కి రాలేదు, లేట్ అయిపోయింది మాట. తర్వాత అయితే కనుక నేను నెక్స్ట్ అటు నుంచి దర్శనం అన్నీ ఎలా చేసుకున్నాము, తర్వాత వచ్చేసి ట్రైన్లో మాకు ఎలా కంఫర్టబుల్గా ప్రయాణం ఉందా లేదా, తర్వాత వచ్చేసి మేమైతే కనుక ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే దర్శనం అన్నీ అయిపోయి భోజనం అన్నీ చేసాకైతే ఇంటికైతే వచ్చేస్తున్నాం. కోడిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్నామండి. మేమైతే కనుకండి అక్కడ నుంచి నాన్ స్టాప్లు సరిగా దొరకవంట ఆ ఊరి నుంచి. అయితే కనుకండి మేమైతే కనుక చిన్న తిరుపతి నుంచి అయితే కనుక భీమడోలు ఎక్కడికి వచ్చామాట. అక్కడైతే కనుక పల్లివేలుగు బస్సు ఎక్కామండి. ఎక్కేసి కోడిపల్లి బస్ స్టాండ్ దగ్గర దిగామాట. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాము. ఇంకా మా ఇల్లు అక్కడికి 10 నిమిషాలండి. మొహం అంతా పీకిపోయింది, ఎండ బాగా ఉందండి, విపరీతంగా చాలా ఎండ ఉందండి, తట్టుకోలేకపోయాము. మనకి ఎండాకాలంలో కూడా ఇంత ఎండ లేదండి, మే నెలలో కూడా చాలా ఎండ ఉందండి. కాళ్ళు బాగా మాడిపోయినమాట, కళ్ళు కూడా మండిపోయింది, నాకు నిద్ర కూడా సరిగా లేదు. 4కి అయితే లేచాను కదా, మార్నింగ్ అయితే 5కి అయితే ఇంకా మేము అన్నీ రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామని. లేట్గా అయితే ట్రైన్ వచ్చింది. ఈ మొత్తం ఇవన్నీ ఎలా జరిగింది ఏంటి అన్నదాన్ని నేనైతే త్వరలో అయితే లాంగ్ వీడియో పెడతానండి, తప్పకుండా చూడండి. తర్వాత అయితే కనుక నేను ఇంకా ఇంటికి వచ్చేసాక అయితే కనుక పిల్లలిద్దరు ఆడుకుంటున్నాను. నేనైతే కనుక ఫ్రెష్ అప్ అయిపోయాను. మేము మార్నింగ్ అయితే ఇల్లు చూసి వెళ్ళిపోయాం కదా, ఏ పని చేయడం అందుకే